కేటాయించి వాళ్ళు చెప్పే ప్లేస్లో మాత్రమే మీరు డిపాజిట్ చేయాలి. తెలియజేసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమనగా 9:45 తర్వాత ఎవరిని కూడా లోపలికి పంపించే అనుమతి లేదు. సో అభ్యర్థులందరూ కూడా గమనించాలి. గాడ్జెట్స్ ఏమున్నా కూడా మీరు ఎవరిగా ఉమెన్ లోపలికి బయట రండి. మీరమ్మా మీరు బయట పెట్టేసుకోండి. అన్ని ఫెసిలిటీ లోపల చేయడం జరిగింది. అక్కడ మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. అబ్రహం ఓకే. పేరు కొంత మీరు చెప్పండి అమ్మా. మేము అడిగే టైంకి మీ పేరు చెప్పండి. బ్యాగ్ మీరు ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ ఆటోరీ ఉంది. మీరే అన్వర్ పక్కన బాక్స్ చేయాలి. డిపాజిట్ చేయండి. ప్రవీణ్ బ్యాగ్ లోన్ పెట్టాలి. ఎలా ఇచ్చాము నాకు వినోద్ బొంతు వేరు వెంకట పేరు విజయ్ కుమార్. బ్యాగ్ లెఫ్ట్ సైడ్. మీ పేరు ఏమన్నా కొంచెం అనుకున్నావా? ఒక్క నిమిషం ఆగి చెప్తా. ఆది విష్ణు ఆటోరియం లెఫ్ట్. ఇక్కడ నలుగురు. ఇక్కడ ఎంత నలుగురా? ఇక్కడ నలుగురు. 4 ఫోన్ అచ్చెన్నాయుడు ఏంటి అర్జెంటుగా అందరికంటే నాట్ అలౌడ్. వాళ్ళందరూ ఇన్ సైడ్ లోపల ఇంక వాళ్ళు. జిల్లాలో ముఖ్యంగా 6 సెంటర్లో మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ జరుగుతున్నవి. ఈ ప్రతి సెంటర్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని కూడా మేము ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ప్రతి క్యాండిడేట్ ఓన్లీ క్యాండిడేట్ మాత్రం లోపలికి అలౌ చేసి వాళ్ళ సెల్ ఫోన్స్ వాళ్ళ బ్యాగేజ్ అన్ని కూడా డిపాజిట్ అయిన తర్వాత వాళ్ళని పూర్తి స్థాయిలో ఫ్రిస్కింగ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక సర్టెన్ టైం ఇచ్చారు. 9:45 కల్లా అందరూ కూడా లోనికి వచ్చేసామని చెప్పేశారు. ప్రతి రూమ్ కూడా చెప్పేశాము. అదేవిధంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా పార్కింగ్ మన ఈ యొక్క ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టడంతో పాటు ఎవరైనా క్యాండిడేట్స్ లేట్ అవుతారేమో అని కూడా వాళ్ళకి వెహికల్స్ అందుబాటులో కూడా అరేంజ్ చేసి పెట్టి మా పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా మేము రెడీగా ఉంచాము. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైతే పిల్లలు ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము తరచుగా వాళ్ళకి ఏం ఫెసిలిటీ కావాలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టంలో తెలియపరచడం, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్లాక్స్ ఎటువైపు వెళ్ళాలో కూడా చూపించడం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ రాసిన విధంగా కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం అయింది. మొత్తంగా ఈ 6 సెంటర్లకు కలిపేసి సుమారుగా
మొత్తం 6 ఇన్స్పెక్టర్సు, 12 మంది ఎస్ఐస్, అదేవిధంగా 100 మెంబర్స్ స్టాఫ్ అందరూ కూడా నియమించడం జరిగింది. అందుకని ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ కింద కూడా ఎక్కడ లేవండి. ఆందోళన గారు కూడా చెప్తున్నాం, మీరు ఏదైనా ఉంటే తర్వాత చేయొచ్చు. ఈరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి పరీక్షల మీద కేంద్రీకరించుకొని ఎగ్జామ్ చేయండి. ఏదన్నా కనుక పొరపాటు చేస్తే మీ మీద కేసులు రిజిస్టర్ అయితే కనుక మీకు ఫర్దర్గా భవిష్యత్తులో కూడా మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఏదన్నా ఆందోళన ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు తేలేదాకా కూడా మీరు ఎటువంటి ఆందోళన చేయొద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ ఎగ్జామినేషన్ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ విధించడం అయింది. అలానే ఇప్పుడు జెరాక్స్ సెంటర్స్, మళ్ళీ అలానే కంప్యూటర్ సెంటర్స్లో కూడా ఎక్సెప్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ మన హాల్ టికెట్స్ తప్ప రిమైనింగ్ ఏవి కూడా అలో చేయటం లేదు. అన్నీ కూడా క్లోజ్ చేయడం కూడా జరిగింది.